హాయ్ ఫ్రెండ్స్, ద కలెమ్స్ కిచెన్ కి స్వాగతం. నేను మీ శైలజాను. ఈరోజు నేను బొమ్మిడాయల కూర చేయబోతున్నానండి. చూడండి ఎలా చేస్తాను. బొమ్మిడాయలు టమాటా అండి నేను చేయబోయేది. ఇవి ఎండు బొమ్మిడాయలు అండి. వీటిని బొమ్మిడాయలు బొమ్మిడీలు అని కూడా అంటారు. చూడండి ఇలా ఉంటాయి. నేను 3 టమాటాలు తీసుకున్నాను, ఒక ఉల్లిగడ్డ అండి, 3 పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు తీసుకున్నాను. ఈ కూర చాలా బాగుంటుందండి, మీరు ట్రై చేయండి. కూరగాయలన్నీ కట్ చేయడం అయిపోయిందండి. పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుంటున్నాను. నేను ఒక చిన్న బాండీ పెట్టుకున్నానండి ఈ బొమ్మిడాయలను వేంపుకోవడానికి. ఇవి నేను ఒక 3 బొమ్మిడాయలు తీసుకున్నానండి. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ముందుగా ఒక 5 నిమిషాలు వేంపుకుంటున్నానండి. ఇలా వేంపడం వలన దానికి ఉన్న పొట్టు లాంటిది ఊడిపోతుందండి. నేను కర్రీ ప్రిపేర్ చేయడానికి ఒక గిన్నెను పెట్టుకున్నాను. గిన్నె వేడైపోయిందండి. 2 పావుల నూనె పోసుకున్నాను. నూనె వేడైందండి. ఒక పావు చెంచా జీలకర్ర వేసుకున్నాను. కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను. ఉల్లిపాయలని నూనెలో ఫ్రై అయ్యేలాగా ఉంచేసుకుంటాను మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు. ఈ కూర పాతకాలంలో అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మల కాలంలో వాళ్ళు చేసుకునే వాళ్ళండి. ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు ఎక్కువగా చేసుకోవట్లేదు. కానీ ఈ కూరలు చాలా బాగుంటాయండి. ఎండు రొయ్యలు, ఎండు చేపలు, ఈ కూరలు చాలా బాగుంటాయి. నేను అప్పుడప్పుడు మా ఇంట్లో చేస్తానండి వీటిని. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయో చూడండి. ఒకసారి కలిపేసుకొని మరొక 2 నిమిషాలు ఉంచేసుకుంటానండి. పల్లెటూర్లలో ఎక్కువగా ఎండాకాలము 2 ఉల్లిగడ్డలు కోసేసుకొని ఈ కూర పులుసు లాగా పెట్టుకొని తినేస్తుంటారండి. ఈజీగా అయిపోతుందండి. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయండి. నేను పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటున్నాను. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకున్నాను. ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకుంటున్నాను. ఈ బొమ్మిడాయలని నేను ఇప్పుడు నీళ్ళలో కడిగేసుకుంటానండి. ఏమన్నా దుమ్ము లాంటిది ఉన్నా కానీ పోతుంది, నీట్గా ఉంటుందండి. ఇప్పుడు నేను వీటిని నూనెలో వేసుకుంటానండి. నూనెలో వేసుకొని కూడా ఒక 10 నిమిషాలు వీటిని నూనెలో ఫ్రై చేసుకుంటాను సిమ్లో పెట్టే. అలా ఫ్రై చేయడం వలన ఈ కూర స్మెల్ లేకుండా చాలా బాగుంటుందండి. చూడండి ఎలా ఫ్రై అయిపోయినాయో. పావు చెంచా పసుపు, ఒకసారి కలిపేసుకొని ఒక చెంచా అల్లం పేస్టు, దాన్ని కూడా ఒకసారి కలిపేసుకొని కట్ చేసిన టమాటా ముక్కలు ఇందులో వేసుకుంటున్నానండి. ఒక చెంచా సాల్ట్ వేసానండి. ఇంకో కొంచెం కూడా వేసుకుంటున్నాను. మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి. ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచేసుకుందామండి. ఈ కూర చాలా బాగుంటుంది, తొందరగా అయిపోతుంది, ఈజీగా అయిపోతుందండి. ఇంట్లో ఉన్న వాటితోనే అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఈ బొమ్మిడాయలు ఉన్నాయంటే 10 నిమిషాలలో కూర రెడీ అయిపోతుందండి. ఈ కూర వండుతుంటేనే అంత వాసన వస్తుందండి. ఆ వాసనకే కడుపు నిండిపోతుంది. 4 ఇండ్ల వరకు వస్తుందండి ఈ వాసన మనం కూర చేస్తుంటే. అంత బాగుంటుందండి. చూడండి టమాటాలు ఉడికిపోయినాయండి. నేను ఒక చెంచా కారం వేసుకున్నాను. ఒక సగం గ్లాస్ వాటర్ కూడా వేసుకున్నానండి. ఎందుకంటే ఈ బొమ్మిడాయలు కొంచెం ఉడకాలి కాబట్టి అందుకని వాటర్ వేసుకున్నాను. చూడండి ఇప్పుడు ఎలా ఉడికిపోయిందో. చూడండి ఇలా ఉడుకుతుంది. ఒక చెంచా ధనియా పౌడర్ వేసుకున్నాను. ఒక పావు చెంచా గరం మసాలా కూడా వేసుకున్నానండి. అయిపోయిందండి కూర రెడీ. ఒక 5 నిమిషాలు పెట్టుకొని దగ్గరగా ఉడికిస్తే బొమ్మిడాయల టమాటా కర్రీ రెడీ అండి.
చూడండి, చూస్తేనే నోరు ఊరిపోతుందండి. కూర కూడా అంత బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. నా వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మామూలుగా కూడా టేస్ట్ చూపిస్తున్నానండి, బాగుందంట. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.